రావుల లావణ్య శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు ఆష్ట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఏ నమ్మకంతో పోటీకి వెళ్తున్నారు? నమస్కారం. అయితే 5 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రజల సమస్యల పైన సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేట్లు కావచ్చు, నిరంతరంగా ప్రజలకు ఉపయోగపడే పని నిరంతరంగా ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా ప్రజలచే నన్ను మీరు సర్పంచుకుంటే బాగుంటుంది అన్న, మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు, మా గ్రామంతో పాటు ఆయా గ్రామాలకు కూడా మీరు మంచి సర్వీస్ని ఇస్తారు, కాబట్టి మీరు సర్పంచ్గా ఉంటే బాగుంటుందని నా దగ్గర అక్క చెల్లెళ్ళు వచ్చి అన్నదమ్ముళ్ళు వచ్చి చెప్తే నాకు వారి నమ్మకంతో నేను సర్పంచ్ బరిలో ఉండి నేను గెలవడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నా. గతంలో మీరు ఈ గ్రామ పంచాయతీ కోసం ఏమైనా అభివృద్ధి పనులు కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించిందా? చాలా చేసినాం. సీసీ రోడ్లు కావచ్చు, సీసీ డ్రైనేజీలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఇంకా రామాలయం విషయంలో ఆలయ అభివృద్ధి కోసం ఏదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, గుసాడి నృత్యాన్ని అష్ట గ్రామానికి పరిచయం చేసిన వ్యక్తిగా అందరి మన్ననలు పొంది ప్రతి సమస్యపై గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను, సీసీ రోడ్లు, అనేక రైతులకు ఉపయోగపడే రోడ్లు, ఇంకా చాలా ఎన్నో చేశాను. ఇప్పుడు కూడా మునుముందు కూడా త్రాగునీరు సమస్య చాలా ఉండే కుర్మేడ కట్టుకు వారికి బోరు వేయించి బస్టాండ్ నుంచి సుమారు 1/2 కిలోమీటర్ పైప్ లైన్ వేయించి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు మోటార్ బావిల నుంచి పైప్ లైన్ వేసి వాటికి ప్రతి ఎండాకాలం వచ్చిందంటే వారి నీటి సమస్య తీర్చేందుకు నా వంతుగా పర్సనల్గా ట్యాంకర్లతో వాటర్ అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మా అన్న వస్తే బాగుంటుంది, అన్న ఉండాలని చెప్పేసి ఎందరో అనుకుంటున్నారు, ఎందరో పూజలు చేస్తున్నారు. ప్రతి అక్క, ప్రతి చెల్లె నా గెలుపు కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం మీరు ఎలాంటి అభివృద్ధి చేయదలుచుకున్నారు? వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మా గ్రామంలో చాలా యువకులు పీజీలు చేశారు, డిగ్రీలు చేశారు, చాలా మంచి ఉన్నత చదువులు చదివినప్పటికీ వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేక మరియు కొన్ని సమస్యలు ఉన్న వల్ల వారి విద్యాపరంగా ముందర ఉన్నప్పటికీ వారి కొన్ని వివిధ కారణాల వల్ల వెనుకబడి ఉన్నారు. వారి కోసం ఇటువంటి వెనుకబడకుండా వారి కోసం లైబ్రరీలు ఏర్పాటు చేసి వారికి కావలసిన పుస్తకాలను ఏర్పాటు చేసి ప్రభుత్వంతో ఇవన్నీ వారికి దగ్గరగా ఉండి అందుబాటులో ఉంచి వారికి ఉపయోగపడేలాగా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నా. క్రీడాపరంగా కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఏదైనా ఏ క్రీడా రంగం ఎంచుకున్నా, గాయకులు కావచ్చు, ఏ క్రీడా రంగమైనా, ఏ కళారంగంలోనైనా ఇంట్రెస్ట్ ఉన్న వారికి నా దగ్గరికి వచ్చి చెప్తే అన్నా నేను ఈ రంగంలో నేను ముందున్నా, నాకు ఈ సహాయ సహకారాలు అందించాలని కోరితే ప్రత్యేకంగా దగ్గరకు తీసుకొని వారికి ఏ రంగంలో వారికి ప్రాధాన్యత దొరుకుతుందో వాళ్ళతో మాట్లాడి ఆ రంగంలో ముందుంచడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పేసి తెలుపుతా ఉన్నా. గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచుల కోసం మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? వాళ్ళకి ఎలా ముందుకు తీసుకెళ్తారు? మా గ్రామంలో సుమారు 52 సంఘాలు ఉన్నాయి. వారి కోసం ఒక సంఘ బిల్డింగు ప్రత్యేకంగా నిర్వహించి వారి సమస్యల పట్ల వారు కూర్చొని మంత్లీ కూర్చొని ఏదైనా సమస్య నా దగ్గరికి వచ్చినప్పుడు వారికి కుట్టు మిషన్లే కావచ్చు, ఇంకా సిస్తారాకుల మిషన్లే కావచ్చు, ఏవైనా ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వ పథకాలు ఏవైనా వారికి అందేలాగా చూస్తానని చెప్పేసి తెలుపుతా ఉన్నా. పింఛన్ల విషయంలో కావచ్చు, కొందరికి పింఛన్లు వచ్చి కట్ అయిపోయినాయి. రోల్ బ్యాక్ కోసం కొన్ని ఎంపీడీఓల డిఆర్డిఏలో పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా లాక్ ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేయించి ఎవరికైతే పింఛన్లు రాలేదో వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, ఏ పింఛన్ అయినా వారికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వారికి పింఛన్ వచ్చేలాగా కృషి చేస్తా. సార్, మీరు రేపటి రోజు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మొట్టమొదటిసారి నేను సర్పంచ్ గెలవగానే ప్రధానంగా మాకు నీటి సమస్య ఉంది. వాటి గుంతలు చేసి పాపం వాళ్ళు చేదుకుంటూ ఉంటారు మహిళలు, ఎందుకంటే ప్రెజర్ సరిపోవడం లేదు. వారికి వాటర్ సమస్య పరిష్కరించేందుకు నీటికి వాల్స్ అమర్చి
వారికి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేటట్టు వాటర్ అందించే రకంగా కృషి చేస్తా. అంతేకాకుండా ప్రతి మహిళకు దగ్గరగా ఉంటూ అందుబాటులో ఉంటూ ఏ సమస్య నా దగ్గరికి వచ్చినా వారికి సమస్య నా సమస్యగా భావించి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతూ సీసీ రోడ్లు కావచ్చు, సీసీ డ్రైనేజీలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, అవన్నీ కూడా ఏ ఉన్న ప్రజలకు ఉపయోగపడే, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు నేను ముందరుండి మాకు గ్రామస్తులు ప్రచారానికి వెళ్ళినప్పుడు కొన్ని ఆలయాలు నిర్మించమని ఆలయ అభివృద్ధి కోసం కోరడం జరిగింది. అది నరసింహస్వామి ఆలయం కావచ్చు, శివాలయము ఉన్నప్పటికీ వాటి శిఖర నిర్మాణం మరియు కాంపౌండ్ వాళ్ళు చెప్పారు, అవి కూడా చేయడానికి కృషి చేస్తాం. అంతేకాకుండా ఇంకా అభివృద్ధి పనులు ఎన్నో. నేను సర్పంచ్ కాకముందే ఎన్నో సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు 70% కంప్లీట్ చేసిన. నేను ఇప్పుడు నిర్మల్ జిల్లాలోనే శ్మశాన వాటికి డబల్ రోడ్ వేయించడం జరిగింది. అలాంటి ఇంకా ఎన్నో రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి, మట్టి రోడ్లు, అవి కూడా కంప్లీట్ చేసి ఇంకా ఏ పని ఉన్నా కూడా నేను అవి రైతులకు ఉపయోగపడే పని, వారికి కొన్ని రోడ్లు ప్రధానంగా చేన్లలోకి వెళ్ళే రోడ్లు ఉన్నాయి, అవన్నీ పొలం బాటలో పెట్టించి వాళ్ళ మొరం వేయించి మంచి బండ్లు వెళ్ళి ట్రాక్టర్లు వెళ్ళేలాగా కృషి చేస్తా. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు 41 వచ్చినాయి, వారికి కొందరు ఇప్పుడు 15-20 దాకా నిర్మాణంలో ఉన్నాయి. మిగతాయి కూడా వారికి కట్టుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళు డబ్బుల పరంగా వెనుకబడితే మహిళా సంఘాలతో మాట్లాడి వాళ్ళకు నిధులు ఇప్పించి ఆ ఇళ్ళకు కట్టుకునేలాగా కృషి చేస్తాం. ఇంకా ఎవరైనా ఇల్లు రాని వాళ్ళు కూడా వరి కావద్దు, వారికి కూడా ఎవరైనా ఇల్లు కట్టుకునేవారు ఉంటే నాకు కనీసం ఒక ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఇల్లు నిర్మాణానికి నేను ఒక పెద్ద కొడుకులాగా కుర్చీ వేసుకొని కట్టిస్తానని చెప్పేసి మాటిస్తున్నా. మాకు ప్రధాన సమస్య మా కాలనీ వాసులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వారికి బస్సు వెళ్ళది, మాకు కామాన్ కాడ దించేస్తాం, సుమారు 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. వారికి నేను సర్పంచ్ గెలగానే మొదటిగా 1 నెల నుంచి 2 నెలల్లో డిపో మేనేజర్తో మాట్లాడి వారికి బస్సు కాలనీకి తీసుకెళ్లేలాగా నేను మాట్లాడి నాకు కృషి చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. ఇంకోటి, మాకు హాస్పిటల్ బిల్డింగ్ శిథిల అవస్థకు చేరింది, దాన్ని డిస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఏ ప్రమాదం పొంచొస్తుందో భయాందోళనతో మేము ఉంటున్నాము. కాబట్టి నేను గమనించిన అది కూడా డిస్మెంటల్ చేసి అక్కడ కొత్త బిల్డింగ్స్ మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ నిర్మించేలాగా ప్రభుత్వం దృష్టికి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్కు కృషి చేస్తాను. మీరు సర్పంచ్ బరిలో ఏ గుర్తుతో ముందుకెళ్తున్నారు? ప్రజల నుండి ఎలాంటి సహకారం కావాలనుకుంటున్నారు? మేము కత్తెర గుర్తుతో ముందరికెళ్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు దండిగా ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు విశేషమైన స్పందన మాకు వచ్చింది. అన్న మీరు గెలుస్తారు, గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఓటర్ మహాశయులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏమిటంటే మీరు ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలుపుతా ఉన్నా. గుర్తు చెప్పిన గుర్తు చెప్పిన పేరు చెప్పాలి.